హలో గాయ్స్, ఈరోజు అయితే మేము మా కాలేజ్లో వంశీ అనే ఆయన, అంటే మా ఫ్రెండ్ గారు వంశీ తెలుసు కదా. సో మేమైతే రీల్ చేద్దామని చెప్పేసి ఆయన రీల్ చేస్తా అనేసి ఫ్లవర్స్ దింపమన్నాను. ఇప్పుడు ఆడ ఇంకలో ఉన్న చెట్టు దగ్గరికి అయితే పోయి ఫ్లవర్స్ తీసుకొని వచ్చిన. చూద్దాం ఇగో ఇప్పుడు ఈయన చేస్తా అనేసి అంటుండు. ఎట్లా చేస్తాడు ఆ రీల్ బి ఉంది, ఆల్రెడీ చూసిండు, ఒకటి రీల్ అయితే చూసిండు. అది చేస్తానన్నాడు, చూపిస్తా. ఇగో చూడండి, లవర్ బాయ్. ఏం పోతున్నావు ఇంకటి ఫ్లవర్స్ తీసుకో. ఇగో ఆడున్నాయనేమో నందు 10 మంది వచ్చిన ఒకటేసారి దింగుతాడు. ఇగో సరే స్టార్ట్ చేయి. ఇగో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుండు మెల్లగా. ఇప్పుడైతే వీడియో కోసం అయితే ఆయన ఒక స్పాట్ అయితే ఎత్తుక్కుంటుండు. ఆడ వేసాం అనేసి అయితే అనుకుంటుండు. అగో ఆడ చిన్న ఈవెన్ అగో చెట్లను కూడా తెంపేసేస్తుండు. జస్ట్ ఒక రీల్ కోసం అని చెప్పి చెట్లను చంపుతుండు బాడకోగాడు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు అసోదమే లేదురా. మొత్తానికి అయితే ఆ వీడియో అయితే అయిపోయింది, అంటే తీయడము ఇంకా కొంచెం అవుతుంది. ఇక ఆ బాయి మొత్తం గిల్గిల్ చేస్తుండు, మొత్తం కాలేజీలో ఆ ఫ్లవర్లు పట్టుకొని నవ్వుయుడు. ఆ నవ్వుకి ఎంతమంది పిల్లలని మొడ ఉడిపిండు. వీడైతే బాచి దొంగ చూపులు. అయితే మళ్ళీ ఇంకో ఆఫ్ ఉంది కదా, అదైతే ఇక ఇప్పుడు తీస్తాం మేము. తీసిన తర్వాతకి మొత్తం మీకు చూపిస్తాను నేను. అయితే మొత్తానికి అయితే రీల్ అయితే సక్సెస్ఫుల్లీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వర్క్ ఏముంటుంది అంటే అది మొత్తం ఇప్పుడు అంటే ఒక దగ్గరికి అన్ని క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసి వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయడమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేయడం అంటే ఇప్పుడు ఓడిఎస్ కూడా తెలియదు, మొత్తం నా మీద నూకేటట్టారు. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడైతే మాకు మిడ్ ఎగ్జామ్ అవుతుంది. అందరు ఇగో మా వాళ్ళు చూడండి ఎట్లా అవుతారు. చెప్పండి సార్. మీరే చల్లలే చదవండి. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేగట్లేదు సార్. అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్. ఇగో చూడు, క్వశ్చన్ ఇస్తే ఆడు ఈడు వాళ్ళు అయితే మంచిగా వాళ్ళకి ఏం చింత లేదు, జస్ట్ ఏమంటారు గేమ్ ఆడుతుర్రు. చేపలు కూడా దిగులు పడి చచ్చిపోతాయి రయ్యా. వీళ్ళిద్దరు అయితే చదువుతుర్రు. ఈ బాయ్ అయితే ఇగో వాళ్ళు చదవడు చూసి కుళ్ళుకుంటుండు. అన్నా అన్నా వేర్ యు గో? To your sister room. She is bringing jasmine flowers. ఈయన పిచ్చే ఏందైతే మొత్తం రీల్స్ తీయాలి, ఎట్లా తీయాలి అని చెప్పేసి చేసినా కానీ సుల్లేయానికి. ఇప్పుడు ఆయన అంటే ఫొటోస్ తీయాలంట, ఫొటోస్ తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాడంట. ఆ ఫొటోస్ పిచ్ అయితే పిచ్చ ఎక్కువ అయిపోయింది ఈయనకి. దిగు, ఎట్లా దిగుతుంది అదైతే అయిపోయింది రీల్స్. ఇప్పుడు ప్రశాంతంగా పోయి జెడ్సేపు 10-15 నిమిషాలు అయితే చదువుకుంటాము. ఇక అట్లీస్ట్ మిడ్కి పాస్ కావాలంటే ఆ 10 నిమిషాలన్నా సరిపోతుంది. కాబట్టి యూనిట్ రెండు యూనిట్లు నేర్చుకుంటే అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు పోయేసేసి మెల్లగా స్టార్ట్ చేస్తాం. అయితే నేను చూపిస్తాం మేము అంటే ఎట్లా చదువుతారు, అలా ఏమైనా కామెడీ ఉంటుందా, ఏముంటుంది అని చెప్పేసి చూపిస్తా. చూడండి మీరైతే స్టేషనరీకి ఎవరు లేడుదా పోదా. కొట్టుకురు ఇప్పుడే అని చోగుంజడని అని పచ్చకడి తెంగిండు. ఇంకా గొడవ పడుతుంది, చిన్నపిల్లలు లెక్క గొడవ పడుతుంది. బర్త్డే తర్వాత ఏసీ తీసుకుంటాడంట, అంటే ఐ మీన్ ఏసీ రూమ్ తీసుకుంటాడంట. ఈడు 20 రూపీస్, ఈడు 20 రూపీస్ కోసం ఎప్పుడు గొడవ పడతాడు. 20, 10, 15, 40. ఆ స్టేషనరీ లెక్క వేసేసి సోన్ పాపడి తీసుకుందాం. వస్తుంది ఈతలు అనుకోట వచ్చిందా 60. బ్యాలెన్సే లేవు కానీ బ్యాలెన్స్ డబ్బులు కొడుతుండ్రు. ఉన్నాయి డబ్బులు అయితే పడ్డాయి. ఫ్యాన్ పే కష్టం. చిన్నపిల్లగాడు, పిల్ల బచ్చాడు. ఇప్పుడు 10 తీసుకున్నాం మొత్తానికి అయితే.
అప్పుడు చెప్పినా కదా వర్క్షాప్ అంటే ఇక్కడ సైడ్ మీకు చూపించాలి కదా, ఒకసారి అట్లా కూర్చుంది. అయితే ఇట్లాగేంచి అయితే వెళ్తారు. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఏం కడుతారో మాకు బి తెలియదు. గుంతలు తీస్తారు. ఇట్లా అయితే ఉంటుంది. రెండవే అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఉన్నాయి. అక్కడ కార్నర్కి ఈడబ్ల్యూఎస్ ల్యాబ్ సైడ్ ల్యాబ్ ఉంటుంది మొత్తం. మాడు ఒక్కొక్కడైతే మొత్తం పేజీలు అనేది తిప్పేసేస్తారు. అగో యూపీఎస్సీ క్రాక్ చేసేటట్టు ఒక్కొక్కరు. వన్నే. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్.